హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ కిచెన్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టమోటో వంకాయ కర్రీ. సో ఈ టిప్స్ పాటించి చేస్తే భలే రుచిగా వస్తుందండి కూర. సో వంకాయ కర్రీ ఇష్టం ఉండేవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మరి ఈ సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే టమోటో వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం అన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని, అలానే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను సాల్ట్ వాటర్లో ఉంచి శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా వంకాయలను యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి వంకాయలని ఒక 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సో వంకాయ ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మీడియం సైజ్ 4 టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. సో టమోటాస్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఇప్పుడు ఒకేసారి మీ రుచికి తగినంత యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి సో వంకాయ నుంచి టమోటా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ రకంగా వాటర్ రిలీజ్ అయ్యి అవి కొంచెం ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వంకాయ టమోటా ఆల్మోస్ట్ ఉడికిపోవాలండి. సో ఈ విధంగా మనం ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మనం మగ్గించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారాన్ని నేను ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. సో కారం యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను దంచి యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేయటం వలన కారం స్మెల్ అనేది కర్రీకి రాదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి బాగా కర్రీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సో ఇలా ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సో చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే వంకాయ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. అలానే ఇది రైస్, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. పులావ్లో కూడా ఒక్కసారి ఇలా వంకాయ కర్రీని ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. అలానే ఇది వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చండి. సో వంకాయ కర్రీ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, భలే రుచిగా వస్తుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రశాంతిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.